నాకు వచ్చేసి ఎందువల్లంటే నిండిన ప్రమాణకు నమస్కారం. అందరిలో నాలోనేమో ఆ ముడి పదార్థం ఏదైతే ఉందో ఆ ముడి పదార్థంతో ప్రయాణం అంతా చెప్తాను. నాలో నీలో అందరిలో అంతటా వ్యాపించిందే అనంతత్వం. దాంతో ప్రయాణం. ఎలా ప్రయాణం చేయాలి? ఎలా ప్రయాణం చేస్తే నీకు మళ్ళీ జన్మ రాదు? నీ జీవయాత్ర ఎలా ఉండాలి ఆలోచించు. జీవయాత్ర ఎంతసేపు ఎలా ఉండాలి? నేను బ్రహ్మాని అన్న భావంతో కదా ఉండాలి నీ జీవయాత్ర. మరి జీవయాత్రని వెనకడుగు లేకుండా చేసుకోవాలా లేదా? వెనకడుగు లేకుండా చేసుకోవాలా లేదా? మరలా పుట్ట మరలా సావా, మరలా పుట్ట మరలా సావా, ఇవన్నీ ఎందుకు? అందు గురించి ఇంక నేను మళ్ళీ పుట్టను అన్న భావంతో ఉండు. ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండవది లేదు. ఉన్నది నేనే, నేను తప్ప రెండవది లేదు అన్న భావంతో అలా ఉంది. మరి ఏంటి కారణం? వచ్చిన పని చేసుకోవాలా లేదా? వచ్చిన పని ఇప్పుడు మానేస్తే మళ్ళా ఇంకెప్పుడు చేస్తావు? ఇటువంటి మంచి జన్మ మళ్ళా కుదరదు కదా. అన్ని రకాలుగా విధులు అన్ని రకాలుగా బాగున్నది కదా. చక్కటి ఆరోగ్యం, చక్కటి భావనలు, అన్ని రకాలు బాగున్నాయి. సిరి సంపదలు చెప్పు పిల్లలని అన్ని రకాలు బాగున్నప్పుడు ఇప్పుడే నువ్వు గోలెచ్చిపోతే ఇంకా ఆ తర్వాత జన్మ కూడా చెప్పు. అందు గురించి ఇప్పుడు మనం ఎలా ఉండాలి? మన ఉద్యోగాన్ని మనం నిర్వర్తించుకోవాలి. కాలాన్ని వ్యర్థం చేసుకోవాలి. కాలాన్ని వ్యర్థం చేసుకుంటే ఏమవుతుంది? ఉన్నది నేనే, ఉన్నది నేనే అన్న భావంతో ఉంటే కాలం వ్యర్థం అవుతుంది. దేహం నేనుతోటి పనులు చేస్తే వ్యర్థం. కాలాన్ని వ్యర్థం చేసుకో. ఎందుకంటే అన్ని రకాలు ఉన్న జన్మ మాట్లా కుక్కల సూడిపప్పు ఆవులు కుక్కలు అన్నీ అసలు ఏ జంతువుని చూసినా ఎలా ఉంటున్నాయి పాప. మనకి అన్ని విధాల బాగున్నోళ్ళవి జన్మరాహిత్యం చేసుకోవాలని అభిప్రాయాన్ని మరి ఎందుకు చెదరగొట్టుకోవాలి? ఈ మాయాజాలంలో దోబుచులాడితే మాయాజాలంలో దోబుచులాడే బెదరే నీ మనసు ఉయ్యాలనుదే. ఈ యొక్క అల్ప సుఖ లౌకిక సుఖం, ఎన్ని లౌకిక సుఖం ప్రకృతిలోని కనిపించేదంతా చరాచర సృష్టిలో ఈ ప్రకృతిలో కనిపించింది. అంతేగాని చరాచర సృష్టి అంతా ఇదే ఉంది. ఇది అలౌకిక సుఖం. ఈ అలౌకిక సుఖం నీలో ఉన్నాడు కదా, అది నువ్వే. నేనే అంతా అన్నా నేనే ఇదంతా అలౌకిక సుఖం నాలో అని తెలుసుకున్నాక ఈ లౌకిక సుఖాల మీద ఎందుకు వ్యామోహం? ఎంతవరకు వ్యామోహం చెందుతాం? ఓ జీవుడా అని ఈ జీవుడు బయలుదేరాలి. ఓ మనసా నువ్వు పరిమితాలు పోకు అని లైన్ చేయాల మనసు. ఎంతవరకుని ఇవన్నీ ఎంతవరకు ఉంటారా? శవాలంకరణ లెక్కరా. లౌకిక సుఖాలన్నీ శవానికి ఎన్నో తెలుస్తుందా? ముస్తాబు చెప్తే మాత్రం చెప్పు. బంగారాలు పెట్టి కానీ దానిలో బట్టలు ఊరికి స్నానం చేసి పసుపులు అన్నీ రాసి కొట్టినట్టు అన్ని రకాలు చెప్తారు మీరు. మరి ఏంటి
ఇదంతా కూడా శవానికి ఏ రకంగా అలంకరణ చేస్తుందని కదా తెలీదు. జీవోత్సవానికి జీవించుండగా శవం జ్ఞానికి ఈ లౌకిక సుఖాల మీద, విషయభోగాల మీద ఆసక్తి ఎందుకు ఉండదు అనుకుంటున్నావు? దీనివల్లే శవానికి అలంకరణ ఎంతసేపు చెప్పు, ఆ ఊరేగి అర్థ మీద అంతనే ఆ దాంట్లో గోల్డ్ ఖర్చు పెట్టు. మరి చెప్పు, లౌకిక విద్య కావాలా, లౌకిక జ్ఞానం కావాలా, లౌకిక ప్రయాణం కావాలి. అలౌకికంగా ఉంటే నీకు మరలా జన్మ. ఏమో లౌకికంలో ఇప్పుడంటే బాగా ఉన్నావు కదా, నీకు ఇలాగే ఉండిపోతావు అనుకుంటున్నావా? ఏదన్నా దీంతో వాడేమన్నా అతల వెతలు సుతల అతల పాప ఇంకో లోకం నాకు అసలు గుర్తు, మొత్తం 7 అలౌకిక సుఖం అనుకో. మన భారతదేశం గొప్పదని ఎందుకు చూస్తున్నారు అనుకున్నాను? భారతదేశంలో అలౌకిక సుఖ మహాత్ములు ఋషులు వారందరూ కూడా తరింపజేయడం. ఇప్పుడు ఉపనిషత్తు ఉంది, విద్యానంద ప్రకాశ్ గారు ఉపనిషత్తులో రాసిన మునులు రాసినవి వారి యొక్క అనుభవం. అది మనం చదువుకున్నా మరి మునులు ఇయ్యే కదా చెప్పు, వారి యొక్క అనుభవం కదా. అది మనం అలౌకిక సుఖానికి వెనకడు వేయకూడదు. అలౌకిక సుఖం మనలో ఉంది, నాలో నీలో అందరిలో అంతటా వ్యాపించున్నదా పరమాత్మ ఒక్కడే. లౌకిక సుఖంలో తెలియబడదు, ఇదంతా ఉట్టిది 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 ఉట్టిదని ఎవరికైనా తెలుస్తుందా? కనిపించేదంతా బ్రహ్మ సత్యం జగన్మిద్య అంటే అనేస్తుంది. వాక్ అంటే అనేస్తావు, కానీ జగత్ మిథ్యాను ఎప్పుడో నీకు ఏ వైరాగ్యం వచ్చిన జ్ఞానం తెలుసు ఎప్పుడో అనుకుంటుంది, కానీ ఉట్టప్పుడు అనిపిందా బ్రహ్మ సత్యం గొడవ అసలు గుర్తే ఉండదు. జగత్తు నిజమే అనుకుంటారు, బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అన్నది తెలీదు. మీకు అర్థమైందా? తెలీదు. జగత్ మిథ్య అన్నది తెలిస్తే ఇంకేం తెలియక ఈ జగత్తు కనిపించే జగత్తంతా కనిపించాను కదా, ఇది మిథ్య అంటే ఎలా కుదురుతుంది? అన్నం తినకపోతే మిథ్య అంటే స్నానం. కానీ జ్ఞానం తెలుసు, మార్పు చెందేది అన్నీ చెయ్యాలి. అలాగే లౌకిక విద్యలో అన్నీ తింటున్నాం, ఉంటున్నాం, మాట్లాడుకుంటున్నాం, కొనుక్కుంటున్నాం, బట్టలు కొనుక్కుని అన్ని రకాలు చేస్తున్నాం. లౌకిక విద్య ఎంతవరకు ఉండాలో ఆలోచించాలి. అలౌకిక విద్యలో ఉండి ఈ వ్యవహారంలో దాంతో మమే పోకుండా, లౌకిక విద్యతో మమే పోకుండా. అలౌకిక విద్య అంటే బ్రహ్మ విద్య, బ్రహ్మ విద్యతో ఉండి ఈ లౌకిక విద్య మార్పు చెందేదని తెలుసుకుని తేలిక బతకాలి. లౌకిక విద్య లేకపోతే కుదరదు కదా, చదువుకోకపోతే ఎలా కుదురుతుంది? సంపాదించుకుంటాం, చదువుకోవాలి. సరస్వతి కటాక్షం డబ్బులు పెట్టి చదువుకుంటావు, సరస్వతి వాక్తో మళ్ళీ డబ్బు, మళ్ళీ లక్ష్మీదేవి అనే కదా దేశాలు పంపేయటం, సంపాదించేసుకో. మరి ఇవన్నీ అవసరమే, కానీ నిమిత్త మాత్రమే తెలుసుకుని జీవేత్తం సాగింది అంతా ఎంజాయ్. నేను ఏదైనా మానేసానది లౌకిక విద్య మానేసి ఇదంతా లౌకిక విద్య పయనించుకుందాం. లౌకిక విద్య నాలో ఉన్నోడు ఆ యథార్థం గ్రహించాను కాబట్టి ఈ నాలో ఉన్నోడితోటి నా ప్రయాణం జరుగుతానని
తేలిగ్గా బతికాడు. చూడు, అంతలా ఉన్నాడా? నాలో ఉన్నాడా? నీలో ఉన్నాడా? అమ్మలో ఉన్నాడా? అంతలా ఉన్నాడా? చెప్పు. అది ఏ విద్య నీకు కావాలి? ఏ విద్య నీకు కావాలి చెప్పు. 2 విద్యలు కావాలి. కానీ ఈ జీవించుండగా మానవ జీవికి విద్య అనేది ఉంది కాబట్టి, మానవుకి జ్ఞానం ఉంది కాబట్టి, అలౌకిక విద్యతో ఉంటూ లోపల మన అంతరంగంలో ఉంచుకుంటూ పైకి ఈ లౌకిక విద్యని మార్పు చెందేదే కదా అని పైకి అనక్కర్లేదు. అలా సాక్షిగా ఉండిపోను. కావాలి అనొద్దు, వద్దు అనొద్దు. కావాలి అంటే కోరుకో, వద్దు అంటే దీంట్లో ప్రయాణం లేకుండా ఎలా కుదురుతుంది? లౌకిక విద్యలో లేకుండా ఎలా కుదురుతుంది? వద్దు అనొద్దు, కావాలి అనొద్దు. అలా తటస్థంగా ఉన్నాం. అలౌకిక విద్య అంటే పరమాత్మ ఏందే అలా ఉంటూ ఈ ప్రపంచం నిజం కాదని తెలుసుకున్నా మరి నిజంగానే ఉండాలి కదా. అబద్ధం అని తెలుసున్నా నిజంగా ఉన్నట్టే ఉండాలి. ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండోది, నేను తప్పలేదు అన్న భావంతో ఉంటాయి. యథార్థంగా ఉండిపోవాలంతే. ఏ టైము వేస్ట్ అవ్వాలి. నీ జన్మకు వచ్చిన పని చేసుకోవచ్చు. అంతరంగా ఉన్నాయి కదా. నేను చిన్ననాటి నుంచి మరి నేను మామూలుగానే ఉన్నాను కదా. లోపలేమో హాయిగా నాతోనే ఉన్నాను, పైకి ఈ ప్రపంచంలో ఉన్నట్టు నవ్వుతున్నాం, వాళ్ళు ఎడుతున్నాం, అంతే కదా. యాక్షన్ చేస్తాం, నటన చేస్తాం, రక్తి కట్టేటట్టు నటన చేస్తాం. అంతేగాని నేను జ్ఞానాన్ని ఊరు వాడ చెప్పుకోవాలా, ఎద్దులు పెట్టుకోవాలా? మనం అందరూ ఒక్కటే కదా. జ్ఞాని అజ్ఞానాన్ని ఏమి ఉండదు, అందరిలోనే ఉన్నది పరమాత్మే. అది మనసు లక్షణాలు అంటే కేటాయించినప్పుడు ఈ దేహం నేను కాదు, నేను ఆత్మని తెలుసుకున్నప్పుడు వీడు జ్ఞాని, వీడు అజ్ఞానాన్ని తెలుస్తున్నాం తత్వ విచారణ ద్వారా. అయినా అజ్ఞాని జ్ఞానికి ఇద్దరికే బ్రహ్మం ఒక్కలాగే ఉంటుందా లోపల, ఏ జీవుడికైనా అంతే. మరి నువ్వు ఎక్కువ నేను తక్కువ ఏంటి అన్న భావన వద్దు. నీ అంతరంగాన్ని అలా సాక్షిగా నిలబెట్టేసుకో. పైకి మామూలుగా చెయ్యి. నీకు రేపు పెళ్ళాక భార్య పార్కులు సినిమాలు అడిగితే ఎలా ఏంటి? నేను అన్నీ తిరగట్లేదా? నాన్నడిగిని అన్నీ వెళ్ళలేదా? నేను అలా వెళ్ళకపోతే ఎలా కుదురుతుంది? సంసార జీవనంలో దెబ్బలాట్లు వచ్చి విడాకులు వస్తాయి. పైకి మామూలుగా ఉన్నాం. వాళ్ళు హోటల్ అడుగుతారు, మరి సాఫ్ట్వేర్ కదా, మరి గోల్డ్ జీతం వస్తుంది. శనివారం ఆదివారం వండదు. మీ హోటల్కి వెళ్ళిపోవాలి. అంతవరకు ఏదో అలసిపోయింది, ఇంకా వంటలు వండుతాం. మీ ఆవిడ కూడా ఉద్యోగం చేస్తే అసలు వండదు. ఇంకా ఏదో జాగ్రత్తగా ఉన్నవాళ్ళు కరోనా అమ్మా, ఇదే కరోనా వద్దులేండి అని ఎంత పీకినా ఈ అలవాటు అయిపోయి ఉంటుంది కదా. చూడు, ఆ రోజు ఎక్కడ మేస్తుందో, ఎంత యజమాని ఎందుకు చెప్పినా ఏంటుందా? దానికి అదే నచ్చుతుంది. అలా మన మనసుకు చూడు, అది ఇంట్లో మేత వేసినా సరే కట్టేసి మేత ఏంటి ఫ్రీగా వెళ్ళాలి. అలాగా ఆ హోటల్ అలవాటు అయిపోయింది. శనివారం ఆదివారం అందు గురించే మగోడుకో ఆడదానికో ఇద్దరులో ఒకరికి అభిప్రాయం ఉంటుంది. ఇద్దరు మరి నువ్వు అనుకోవాలి, తప్పదు. అడ్జస్ట్మెంటు. అంతేకాని నీ మనసులో నీ భార్య పుట్టినా నీ భార్య మనసులో నీ పుట్టిన అసలు ఒకరి మనస్సులో ఒకరికి ఉండదు కాదు. అర్థమైందా? ఏంటంటే నక్షత్రాలు చూడు, 12 రాసులు అంటారు. 27, 28 అయినా 27 నక్షత్రాలు. కానీ ఆ నక్షత్రంలో పుట్టినోళ్ళు కరెక్టే, కానీ భావాల్లో విధిలో తేడా ఉంటుంది కదా. నక్షత్రంలో ఒకలాగే చూస్తాం,
ఏ నక్షత్రంలో చెప్పి మాట్లాడినా ఆ నక్షత్రం అలాగే జరుగుతుంది. కానీ విధిలో తేడా ఉండదు. నువ్వు ఆ నక్షత్రాన్ని పుట్టినంత మాత్రాన్ని నక్షత్రం నువ్వు చూడు, ఒకే నక్షత్రం వల్ల అందరినీ పరీక్షిస్తుంది. వాళ్ళ విధి ప్రకారంగా ఉంటుంది, ఒకే నక్షత్రం. నా భావన చెప్తున్నాను. ఇప్పుడు ఏమనిపిస్తే అది బ్రహ్మ అనిపించింది నాకైతే. నేను నిమిత్త మాత్రమే, ఆఖరి వరకు విద్యార్థులా మీరు ఏం చెప్తే అది వింటాను. నాకు ఏమీ తెలియదు. ఇప్పుడు అన్నది అయితేనే ఒకే నక్షత్రాలు ఒకే ముఖాలు ఉన్నాయా? మరి ఒకే జాతకం అందరికీ ఉంటాం. మరి అది నామరూప గుణాలు మరి దేహానికి సంబంధించినవి. దాని పని అంతా లౌకిక విద్యలోకి వెళ్ళిపోతుంది. అలౌకిక విద్య అంటే ఏంటి? అందరిలోని ఒకే బ్రహ్మం. ఇది మార్పు చెందం. ఒకళ్ళు కారు కొనుక్కోవచ్చు, ఒకళ్ళు విమానం కొనుక్కోవచ్చు, ఒకళ్ళు హెలికాప్టర్ కొనుక్కోవచ్చు. అదంతా లౌకిక విద్య. స్కూటర్ కొనుక్కోవచ్చు, సైకిల్ కొనుక్కోవచ్చు. అది ఎంత వేరు, ఇది వేరు. అలౌకిక విద్య అంటే ఏంటి? నీలో ఏది ఉందో నాలోనే అదే ఉంది, అందరిలోనే అదే ఉంది, అంతటా అదే ఉంది. అర్థమైందా? ఉన్నదంతా యథార్థం. అది అలౌకిక విద్య. అలౌకిక విద్య ఆలోచించు. నీ అంతర్ముఖం అవటం నీకు ముఖ్యం. ఈ జన్మలో చిన్న పెద్ద వయస్సు అని ఏమి ఉండదు. మనం ఏమి వైరాగ్యమైన అడవులంటే వెళ్ళిపోము. జుట్టు పెట్టుకుని తలదూకోకుండా గడ్డాలు పెంచుకుని మగవాళ్ళు అలా ఏమి ఉండరు. లోపల వివేక వైరాగ్యంతో, పైకి మామూలుగానే. నేను మామూలుగానైనా ముస్తాబై చెప్పు. నేనే లౌకిక విద్యను వదిలేస్తాను, అలౌకిక విద్యతోటే కూర్చో. సాక్షి పోతుందా లోపల ఉన్నదే అలా ఉంచుకుంటున్నాను. దేని చూసినా, కళ్ళు తెరిచి చూసినా ఈ అనంతం, కళ్ళు మూసినా ఈ అనంతం. ఉన్నది నేనే అయినప్పుడు విద్య ఏముంది? అంతా బ్రహ్మ విద్య. పరమాత్మలో ఉందే కదా. బాహ్య సృష్టి భగవంతుడిదే కదా. నువ్వు నేనే ఎన్నో మొక్కలున్నాయి. నీరు వేసినంత మాత్రాన్ని ప్రాణం పోతాం. మరి బతుకున్న వాళ్ళు ఎంత చచ్చిపోతున్నారు? ఎంతమంది డాక్టర్లు ఉన్నారు చెప్పు. ఎన్ని ఆక్సిజన్లు ఉన్నా, వెంటిలేటర్స్ ఎన్ని ఉన్నా, ఎంత చచ్చిపోతున్నారు? వారికి అయితే అయిపోతుంది. ఎన్నున్నా అన్నీ ఇక్కడ వదిలేసి సరిపోతున్నారు. నువ్వు పట్టుకుతావు మరి, ఎవరో పట్టుకెళ్ళరన్నప్పుడు ఇంకెత్తుకురా. అలౌకిక విద్యతో ఉండి లౌకిక విద్యతో కూడా ముందు. ఆ బాహ్య ప్రపంచం మామూలు కరెక్ట్. జ్ఞానికి అది ఉంటుందని తెలుసు, మార్పు చెందింది. ఇది శాశ్వతం తెలుసు. ఎవరో లేనప్పుడు హాయిగా ధ్యానం రాత్రి పగలు జవం చేయాలి. రాత్రి నిద్ర అయిపోయి అయ్యాక లేత కూర్చుంటే నిద్ర వస్తుంది. అలా సరదాగా అంతా మామూలుగా జీవన విధానం అంతా మామూలుగానే ఉంది. నేను రాత్రులు పగలు అనుకున్నాను. ఎవరో లేనప్పుడు కదా ధ్యానం చేసుకుంటాను. అది అందరూ ఉండగా అది బోర్ కొట్టారు. సూపర్ అవసరం అట్ల కోసం వచ్చిందా అది అలవాటు పెట్టి ఒకరోజు కొడితే ఇంక మళ్ళీ కొట్టలేదు అలవాటు. అలా నీ మనసు కూడా భయం చెప్పలేదు ఇంకా అభ్యాసంగా మారి అలవాటు ఏమి ఇంకా అదే. ముందు సరదా అలవాటు. ఒకసారి ఇప్పుడు సత్సంగం కూడా చూడు. ఒకరోజు మా అనుభూతి తెస్తామా. నిన్న దేంట్లోకి వెళ్ళిందమ్మా? హెచ్ఓను బ్రహ్మ అమ్మలోకి వెళ్ళిందా? అమ్మలో నిన్న వేసుకోలేదంటమ్మా.
బ్రహ్మాంలోకి వెళ్ళిందంట వాళ్ళు చెప్పాడు. నిన్న మాకు సరిగ్గా పెట్టలేదు, పని నుండి వెళ్ళిపోయాడు సురేష్. అందు గురించి సరిగ్గా పెట్టక అలా తేడా వచ్చింది. రోజు నేను పెట్టుకుంటున్నాను, మా పిల్లోడు ఎదురుకి వెళ్ళిపోయాడు, నాకు వెళ్ళటం వల్ల తేడా వచ్చింది. ఆడ పెట్టాడు కదా, పెట్టాడు కదా, నేను ఉంది కదా అంటున్నా. హెచ్ఓ న్యూస్లోకి వెళ్ళకుండా బ్రహ్మంలోకి వెళ్ళింది. నిన్న డేట్ అయ్యి ఉందా, వేరే డేట్తో చెల్లిందా? పర్వాలేదు. నేను ఇందాక చూశాను ఈ చీరను అన్నాడు, కానీ వేరే డేట్, వేరే మార్చి. అందరికీ మార్చడం కుదరదు కదా, మార్చి. నిన్న మార్చడం ఎందుకు? 21వ తారీఖుని, నిన్న 21 కదా, 25. అలాగా ఇవన్నీ కూడా ఈ కంప్యూటర్లోనే కదా మారింది, ఇంకో చోటకి. మాకు దీంట్లో లేదు. అయ్యో సంచంత అలా చెప్పాడే అని. ఎందుకంటే మొన్న పాప ఎవరు వచ్చినా వెళ్ళిపోండి అన్నా, ఇలా అన్నాను. మా అబ్బాయి ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ఎవరిని రానట్టు. నేను నీకోసం చూసాను కదా, అందు గురించి కూర్చోండి. అర్థమైందా? వర్మ అన్న. ఎందుకంటే చెప్పు దీంట్లో పెడతామని గోల్డ్ పనులు ఉన్నా అంటే నీకేం అర్థమైందిరా? మరి పిల్లోడు చెప్పింది అన్నారు. మరి కరోనా భయమే కదా, ఎవరినో వస్తుంది. అందు గురించి ఆడ చెప్పింది అనకపోతే మొత్తం ఇదిగో సత్సంగం మొత్తం పీకెళ్తాడు. దాని గురించి రా పాపం మొన్న కూడా వచ్చిన వారు అందరినీ వెళ్ళిపోతున్నారు. క్షమించండి అమ్మలో ఏ విధంగానే భావం చేసుకో. ఎందువల్లంటే మనకు సత్సంగం ముఖ్యం. మళ్ళీ పిల్లోడు మొన్న అడిగితే నేనేమన్నాను, ఎవరో రారమ్మా సత్సంగులు అని చెప్పాను. మీరు అందరూ వస్తారని కూడా నేను అనుకోలేదు. కరోనా కాలం ఎవరో రావద్దని చెబుతున్నాను కదా రోజుని. మీరు వచ్చారు. పాపం ఎల్లుండాలి ఇలా చేతులతోటే సైకిల్ చేసి పంపిస్తాను, తప్పలేదు. మొత్తం సత్సంగం ఓడగొట్టుకునే కన్నా మన పిల్లలే కదా, సత్సంగులే కదా, ఎంత దూరాల నుంచి వచ్చినా మనవాళ్ళే కదా అని అలా అనేసి. అర్థమైందా? అంటే మనం అరమరకులు లేకుండా ఉంటున్నాం కదా. మరి ఆడికి అన్న మాటలా ఉండాలా లేదా? మరి దేహ సంబంధికులతో లేకపోతే ఎలా కుదురుతుందమ్మా దేహం అంతసేపు? అర్థమైందా? పరమాత్మగా నువ్వు ఉండు లోపల, పైకి మామూలుగానే ఉండు, ఎలా కుదురుతుంది? అదేనండి, అన్నీ మామూలుగానే ఉండాలి. నేను అసలు ఎవరికైనా కనిపిస్తాను, మామూలుగానే ఉంటాను. జ్ఞానం అని ఏదో కొమ్ములు ఉంటాయా ఏంటి? రాక్షసుడు కొమ్ములు ఉన్నట్టు ఉండవు కదా. నేను మామూలుగానే ఈ అన్నపోతే ఎలా కుదురుతుంది? విలువ నారాయణంలా ఉంటే ఎలా కుదురుతుంది? సంఘంలో సంఘజీవిగా ఉండాలి కదా. అంతర్ముఖంలో నేను మాత్రం పరమాత్మగా ఉంటాను. చిన్ననాటి నుంచి పైకి మామూలుగానే ఉంటాను. పైకే చదువుగుడ్లు కట్టుకుని తిరుగుతాను ఏంటి? సంసారంలో ఉన్నాను కదా నేను. చదువుగారిలో ఉండాలంటే సన్యాసులు ఉంటే చదువుగుడ్లు కట్టు కావాలనేమో సంసారంలో ఉండి ఆ ఏరేడు వేషాలు ఎత్తు. మీ అందరితో మామూలుగానే ఉంటాను, పిల్లలతో ఆడుకుంటాను, ప్రపంచం అందరితో మామూలుగానే ఉంటాను. ఉన్నది నేనే అనుకుంటాను. మీరు చెప్తున్నాన్ని వింటాను లేదా? వినకపోతే ఎలా కుదురుతుంది? చెప్పు. వినకపోతే ఎలా కుదురుతుంది? మీకు గోల్డ్ తెలివితేటలు ఉన్నాయి, ప్రపంచం తెలివితేటలు అన్నీ మీకు ఉన్నాయి. కాసి పడబోల్సి వచ్చింది. ఆ ఫిల్టర్ నేను వాడేసుకుంటాను. అప్పుడైనా నిజంగా అన్ని లక్షలు పెట్టి మరి నేను ఇంజనీర్లు అవన్నీ చదివానా? చదవకపోయిన కంప్యూటర్లోని
ఆన్ ఆఫ్ ఎందుకు నేర్చుకున్నాను? అసలు చదువు ఉంది కదా. చదువు లేని వాళ్ళకు కూడా పర్వాలేదు, ఆనవాళ్ళు పెట్టుకోవచ్చు కదా. అర్థమైందా? చదువుకుంటే మంచిదే. చదువు లేకపోయినా కూడా ఆనవాళ్ళతో పెట్టేయలేరా? నేను చూడు, ఆ చుక్క ఈ చుక్క, అదయ్యాక ఇది, ఇదయ్యాక అది, ఎలా ఆనవాళ్ళు పెట్టుకున్నాను. నేను అక్కడ ఇంగ్లీష్ ఏమి చదవను, ఆనవాళ్ళతో పెట్టారు. రోజు హెచ్చుకుంది. అది నేను తెలివితేటలు ఉంటే చాలా, డబ్బులు ఉంటేనే సంపాదిస్తారు. అవి అన్నీ నిజంగా అమాయకత్వంతో ఉన్నవాడికి ఏముంటుంది? డబ్బులు ఉన్నా డబ్బులు లేకపోయినా అమాయకత్వం అంతే, నష్టపోతారు. అదే తెలివైన వాడు డబ్బులు లేకపోయినా సంపాదించుకోవచ్చు. ఇవన్నీ లౌకికంలో అన్నీ ఉన్నాయమ్మా. అలౌకికంలో ఆళ్ళలోని బ్రహ్మే, నీలోని బ్రహ్మే, ఆవులోని బ్రహ్మే, కుక్కలోని బ్రహ్మే. ఏది కూడా బ్రహ్మ లేని చూడలేదు తెలుసు. ఉన్నదంతా నేను తప్పనండి అన్న భావంతో ఉండబట్టి ఆనందం బ్రహ్మ. అవునా? నెలవేళ ఉండగలుగుతున్నానంటే కష్టం అనుకుంటే కష్టమే, నష్టం అనుకుంటే నష్టమే. ఇలా కూర్చుని మాట్లాడటం కష్టం అనుకుంటే కష్టమే. ఈ దేహంతో మంచి పని చేయాలి, వచ్చిన పని చేయాలి అనుకుంటే చేతనా లేదా? ఎంతమంది మరి చూడగలుగుతున్నారు మరి ఈ దేహంతో? అవునా కదా? ఒక మంచి పని ఈ 2 గంటల్లో చెప్పేసాను అనుకో, 2 గంటలు అవుతున్నాను. ఆ పిల్లోడు వెళ్ళాక మళ్ళీ 3 గంటలు, 3:11. మరి ఏంటి కారణం చెప్పు? మంచి చెయ్యాలా? ఏమో ఎన్నాళ్ళు ఉంటాం ఈ దేహంతో. నాకు తెలుసున్నది ఆ బ్రహ్మ చెప్పిందా. అదేనా ఇవన్నీ విధిలో ఉన్నాయి కాబట్టి జరుగుతాం. చిన్నప్పటి నుంచి మనకు ధ్యానంగా చేస్తున్నాం కానీ ఇవన్నీ ఉన్నాయి. పరమాత్మయే నేను తప్ప రెండు, నేను తప్ప. అలా ఎంత రిలాక్స్గా ఉండగలుగుతున్నాం. ఈ పుస్తకాలన్నీ ఎందుకు రాస్తున్నాం? యుగ యుగాలకి ఉండే పుస్తకాలు. బ్రహ్మ నిత్యనూతన గ్రంథాలు నిలబడతాయని నా ఒంటి మీద ఉందని, జాతకం ఉంటే గాడి బిడ్డ అని మా బాబాయ్ అలా రాయించారు అనేసుకున్నాను. కానీ మరి ఎన్ని పుస్తకాలు అది జరుగుతున్నాయా లేదా? శరణాగతి ఉత్తమ కరెక్టా కదా? జ్ఞానికైనా అజ్ఞానికైనా శరణాగతి ఉండాలి. అజ్ఞానంగా ఉన్నవాడికైనా దేహభావం, నాకొచ్చు నేను. జ్ఞానం కూడా నేను సరైన జ్ఞానం కాకపోతే అంతే కదా. అంటే సరైన జ్ఞానం అంటే ఏంటి? కొన్నాళ్ళు సాధన చేసి మళ్ళీ వదిలేసి నాకు అన్నీ తెలుసు అన్నోడు కూడా అంతే కదా. అజ్ఞానంతో విజ్ఞానం కూడా అంతే. ఆఖరి వరకు వినేది నువ్వు రాగానే నేను రాగానే వేస్తున్నాను. ఆఖరి వరకు వినేది ఉంటున్నాయన అని అన్నాను. అప్పుడు వర్మ ఆచంద్రార్థం వర్మగానే ఉండిపోతావు. అందులో నీకు ఉద్యోగం వస్తుందని నువ్వేదో అయిపోయావు, వినయ విద్యార్థులు లేవనుకో, ఆ వర్మ ఏమైపోతాడు? మార్పు చెంది వర్మ బ్రహ్మంగా ఉండకుండా ఉన్నాం, దేహంగా వర్మ ఏమైపోతుంది? అజ్ఞానంతో నువ్వు కూడా. ఇంకా అజ్ఞానం నాకు తెలియదమ్మా, ఎప్పుడైనా బాధతోనా బ్రహ్మం తెలుసుకోవాలని ఉంటుంది. వీడికి అన్నీ వచ్చేస్తున్నాయి. వచ్చేస్తాయి. నాకు అన్నీ తెలుసు. నేను అన్ని శాస్త్రాలు తెలుసు, నాకు అందరి గురువులు తెలుసు. నేను అవకాశం తెలుసు. ఇంకా మనసుతో అన్నీ చదివితే వచ్చేస్తున్నా అనుకోలేను. మేమేమీ చదవకపోయినా మనసుతో ఉన్నాము. మనసుతో లేదు కాబట్టి అనుభవంతో
అనుభవసారం చెప్పండి. అనుభవసారమే పుస్తకాలు. అవునా? శరణాగతి ఉత్తమ మార్గం. మనస్సు సర్వవృత్తులేదు విడనాడి. ఉత్తమ మార్గం ఏంటి? శరణాగతి. నేను బ్రహ్మాను. అలా దేహం ఉన్నంతకాలం బ్రహ్మ శరణాగతితో జీవితాన్ని గడిపాను. అవునా? అప్పుడు అందరితో శరణాగతిగా ఉంటుంది. ఆహ్వానం. మనస్సు సర్వవృత్తులందు విడనాడి పరబ్రహ్మ నిష్ఠేందు నిజమైన పరమాత్మేది అలా ఉండిపోతాం. అది కాళ్ళు పట్టేసుకుని ఎళ్ళు పట్టేసుకుని అది శరణాగతి కొంతవరకుని అలా నాలో పరమాత్మ కుదిరినప్పుడు ధ్యానం, కుదరలేనప్పుడు ధ్యాస. అంతేనండి. ఆ శరణాగతితో చాలా మమ్మీపోయింది. ఉన్నది నేను ఉన్నది ప్రపంచం అంతా బ్రహ్మంగా చూసేవాడే నేను. ఇదే కదా అంతా నీలో ఉంది, నాలో ఉంది, అందరిలో ఉంది, అంతగా ఉంది. సర్వం వ్యాపించి ఉందా లేదా? ప్రపంచాన్ని వేరుగా చూసి దేహం లేదు, ప్రపంచం లేదు చూస్తే వాడిని అజ్ఞానం. కానీ వాడు జ్ఞానే. వాళ్ళలోనే బ్రహ్మ ఉంది కదా. లేకపోతే సమయం కూడా జీవులు లేకపోతే అంతే కదా. దేహం నేను కాదు అన్న వైరాగ్యమే నీ కవచం. దేహం నేను కాదు అన్న భావంతో ఈ కవచాన్ని ధరించి ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను బ్రహ్మమును అన్న జ్ఞానమే నీకు. నేను పరమాత్మ అయి ఉన్నాను. అలా అయి ఉన్నాను లేదా? కొత్తగా ఏమీ లేదు కదా. తల్లి గర్భం నుంచి అయ్యే ఉన్నాను లేదా? తల్లి గర్భానికి రాకముందు కూడా ఉన్నాను లేదా? ఆ తర్వాత దేహం వదిలేసినా కూడా ఉంటానా లేదా? ఎలా ఉండేదాన్ని నిన్నే కదా. నేను బ్రహ్మానుభవంలో నిత్యం నిరంతరం వాడు బ్రహ్మచారి. బ్రహ్మానుభవం బాగుంటుంది. ఎల్లవేళ నిత్య నిరంతరం అలా ఉండిపోతున్నాం. బ్రహ్మం ఎందుకు చరిత్రన్నాం కాబట్టి బ్రహ్మచారి. కళ సత్యమని వెలుగు వచ్చిన తర్వాత కళ అయిపోయాకనే కదా వెలుగు వచ్చాక చూడు అలాగా పాప మాట్లాడేస్తారు నోటుకొచ్చి. ఆ తర్వాత ఏమనుకుంటా అంటానికి కూడా సారీలు అలవాటు. సారీ అంటే సరిపోతుంది. ఆ యొక్క జీవుని ఎంత బాధ పెట్టాయి. సారీ రొట్టి బాగా నేర్చుకుని మీద నుంచి వెళ్ళిపోవటం. దాంతో కలిపి సారీ అంటే సరిపోతుంది. తెలుగులా కొట్టుకోడా కొంతవరకునే సారీ. అవునా కదా. సో జాగ్రత్తగా నడవాలి. చూసుకున్నాను. అలాగే నీ హృదయ వికాసంతో నీ హృదయం పరమాత్మే అన్న తలంపులో ఉంటుంది. నువ్వు జీవించున్నంతసేపు జీవయాత్ర సాగించు. హ్యాపీ ఈ క్లాస్ తెలుపు ఏముంటావా ఇంటి ఉండు. నాకే బ్రహ్మానుభవంలో నిత్య నిరంతరం ఉండివాడే బ్రహ్మ. ఎల్లవేళ హాయిగా నిత్య నిరంతరం ఉంటున్నాను నేను బ్రహ్మచారి. అర్థమైందా? బ్రహ్మంతో చదివిస్తున్నాను. దేహంతో అంటే గృహస్థు. కళా సత్యమని వెలికి వచ్చిన తర్వాత అట్లాగే దేహభావన ఉంది, బ్రహ్మభావంలో ఉండటం అనుకోవా. దేహభావన ఉంది, పరమాత్మ భావంతో అలా ఉండిపోతున్నాం కదా. కళ వచ్చాక ఆ తర్వాత కళ వస్తుందని ఎలా తెలుసుకున్నాం? పరమాత్మ నేను అని తెలుసుకున్నాక అడిగాను.
జ్ఞానమనుడు పడవ చేయి సాధకుడు సంసార సాగరం దాటి బ్రహ్మమును పొందడం. అవునా? నీటిలో పడవ తిట్టేసి ఇలా గెంటుతంటే వెళ్ళిపోతా పడవ. అలా నేను బ్రహ్మాన్నని తిట్టేసి ఇది సంసార సుఖం హాయిగా తేజోమై జీవనం అది బెంగలయ్యి బాధలయ్యి అలా మంచికి రావా? వస్తాయి. ఇద్దరు ఏం తెచ్చుకున్నా ఎన్నో ఉంటాయి కదా. కానీ ఏమీ లేదంటే ఏమీ లేదు. అవునా కదా? మానవుడు నిజానికి భగవంతుడే, చివరికి భగవంతుడే అయిపోతాడు. మధ్యలో ఈ బొమ్మలు అట్లా గొప్ప గొప్ప ఎప్పుడైతే వచ్చిందో తిప్పులు అడ్డొస్తాయి. అంటే జన్మలు కోరుకున్నట్టే కదా గొప్ప అహంకారం వస్తుంది. సర్వత్రా బ్రహ్మ దృష్టియే రాజు. ఎల్లవేళ పరమాత్మే రాజు. ఇది ఆఖరి బ్రహ్మాండానికి అధిపతి బ్రహ్మ. అండపిండ బ్రహ్మానంతరం నిండున్న బ్రహ్మానికి అధిపతి బ్రహ్మ. ఇప్పుడు ఎప్పుడు ఉండేవాడు పరమాత్మ ద్వారా చెప్పి ఆయువు చిల్లుపొడిలో నీళ్ళ క్షయిస్తున్నా కదా. క్షణం వృధా కాకుండా మానవత్వం పొందాలి. చందని బ్రహ్మనందు స్థిరుడివై మార్పు చెందిన బ్రహ్మనందు స్థిరుడివై మార్పు చెందడి మానసిక వృత్తులన్నిటికీ తటస్థుడైంది. ఇలా నుంచి నీకు చెప్పిన దానికి నమ్మ రాసుకునే కరెక్ట్ అయిందా లేదా? ఎప్పుడులో ఉండరా నీ చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఎలా ఉన్నావో అలాగే ఉండి పైకి తెలుసుకున్నా కదా సత్సంగానికి వచ్చి. అలా ఆయన చిరుపండు నీళ్ళ క్షయిస్తూ క్షణాలు కాకుండా మానవత్వం మానవత్వం మార్పు చెందని బ్రహ్మనందు స్థితిపై మార్పు చెందని మానసిక తటస్థుడిపై మార్పు చెందేది మార్పు చెందలేదు మనం తెలుసుకున్నాం. మరి ప్రతి శ్వాస బ్రహ్మధ్యాసం, ప్రతి శ్వాస హాయిగా అది అసలు జీవయాత్రలో ప్రతి సంఘటన దైవంలో కనిపించాలి. జీవయాత్రలో ప్రతి సంఘటన దైవానికి అర్పించాలా లేదా? పరమాత్మే నేను భావంతో ఉండాలా లేదా? లోపలరా బయటకు ఉండు వాడ డబ్బు చెప్పక్కర్లేదు. ఎప్పుడులా ఉండు నీ లోపల తత్వవిచారణ ఉంది కదా. నీకు తత్వవిచారణ అంతా అర్థమైంది కదా. అలా ఉండు, సాక్షిగా ఉండు. నిశ్శబ్దమైన శుద్ధ మనస్సు నందే దివ్యమైన సత్య చైతన్యం నిర్మింపబడుటకు వీలను. నిశ్శబ్దమైన శుద్ధ మనస్సు మళ్ళీ మనసు కుదరదు కదా. మనోమౌనం తలా ఉంటుందా లేదా? అనంతత్వంగా ఉన్నామా లేదా? దివ్యమైన సత్య చైతన్యం నిర్మింపబట్టు వీలైందా లేదా? అలా రిలాక్స్ ఉంటుంది. ఎవరో వచ్చారు అలాగనమ్మా బాగున్నారా అనాలా లేదా? పోవాళ్ళ ఉంటే ఎలా కుదురుతుంది? మనోమోహం అంటే తప్పు కదా. నువ్వు వచ్చావు, నీ గురించి నువ్వు చూసుకోవటం నీ బ్రహ్మజ్ఞానంగా నీ ఇదే కరెక్టే. నువ్వు అందరికీ ఉపయోగపడద్దా? ఇంట్లో వాడికి ఇంట్లో వాడికి అందరికీ నీకు వచ్చిన నువ్వు ఉండిపోతే ఎలా కుదురుతుంది? ఇది కరెక్టేనా? కొంతమంది పాపం అలా ఉండిపోతారు, ధ్యానాలు ఉండిపోతారు లేదా? సహాయపడాలా లేదా? అంటే అది కూడా విధులు ఉంటేనే ఆడ విధులు అలా ఉంటే అలా ఉండిపోతారు.
డాక్టర్లు చదివేసినోడు కూడా అలా ధ్యానంలో ఉండిపోవట్లేదా? ఇంజనీర్లు చదివిన ఉద్యోగానికి వెళ్ళకుండా ఉండిపోవట్లేదా? 7 మంది అలా ఉండిపోతారు, హిమాలయాలకు వెళ్ళి అలా ఉండిపోతున్నారు. మన విధిలో ఏముంది? ఈ పని ఆ పని రెండు ఉన్నాయేమో విధిలోని. దేహంగా మరి గృహస్థు వచ్చింది, వాళ్ళు గృహస్థులో ఉన్నా సరే వాళ్ళ విధి అలా ఉంటుంది, వెళ్ళిపోతుంది. నీకు అర్థమైందా? బాలేవుతుంది చూడు, గృహస్థుడు కదా, తల్లిదండ్రి తల్లి గర్భంలోంచి వచ్చినాడు కదా, మరి అలా యోగులు ఉంటుకుంటాం వాళ్ళ విధిలో. అందుకని మనం ఎవరిని అంటాను సర్వం, మన విధిలో ఎలా ఉంది కాబట్టి ఈ మార్గంలో నడుపుతాం అంటున్నాను నేను. అర్థమైందా? నేనే నీవు, నీవే నేను, పరబ్రహ్మే నేను, నేనే నీవు, నీవే నేను. నాకు వచ్చింది కదా బీజము నేనే, నేను లేని చరాచర ప్రాణి లేదు, ఉందంతా నేను బ్రహ్మే, నేనే నువ్వు, నువ్వే నేను. నాకు వచ్చింది తత్వస్మహావాక్యం. నాకు అది నచ్చక మానేసాను, తెలియకమ్మా. నచ్చకండి ఏంటి, తెలియలేదు అప్పుడు. అప్పుడు నేనే బ్రహ్మ, బ్రహ్మనే నేను వచ్చింది. అప్పుడు రెండు ఉన్నాయి కదా, నేనే అంత ముందంతా నేనేనప్పుడు ఎవరిని ఏమంటాను చెప్పు. ముందంతా నేనే, ఈ నేనే అందరిలో అంతటా వ్యాపించిందని తెలుసుకున్నప్పుడు ఎవరినైనా ఏమంటాను? అందరినీ ఆనందం బ్రహ్మగా చుట్టూ, అందరినీ పరమాత్మగా చుట్టూ. అమ్మా, ఈ జగత్తుకు నేనే పరమాత్మ, సనాతన ధర్మ రక్ష. నాలోంచే కదా ఈ జగత్తు లోపల ఉన్నోడితోటే కదా ఈ దేహం, జగత్తే కదా ఇది. సృష్టి స్థితి లైకాలు స్థూల సూక్ష్మ కారణ దేహాలతో ఉన్నాయా లేదా? 3 దేహాలు ధరించి ఉన్నానా లేదా? ప్రపంచ భావన ఎలా వచ్చింది? కారణదేహంతో నా లోపల ఏదైనా భావన ఉంటాయి, ఆ భావనే కదా ఏటైంది, అవునా కదా? అదే నేను బ్రహ్మాన్ని అన్న భావంతో ఉన్నదే నేనే. అవసరమైనప్పుడేమో చూడు, తాబేలు తన అవయవాల్ని అవసరార్థం నడు పడి ముడిచేస్తుంది, పై దిప్పలాగే. అవునా? అలాగే ఉండాలి మనం, అవసరానికి వాడాలి పాత్రని. మనం ముట్టుకోక నామాలు కాక అనుకుంటే కూడా నువ్వు ధ్యానం చేస్తావు, కళ్ళు తెలుసు సరిగ్గా ఎవరో పక్క పిల్లలు గోతులో పడిపోతాను, లాక్కురావా? కళ్ళు తెరిసావు కదా, అది నేను కళ్ళలోంచి మేలుకున్నావు కదా. గాఢ నిద్ర, సుషుప్తావస్థ ఏంటి, అలా తుర్యాస్థితి ఏంటి, తుర్యాతీతం అంటే ఏంటి, అలా ఉండిపోవా? నేను అలా ఉండిపోతాను, నువ్వు చెప్పదు. మీరు దాంట్లో పేర్లు సమాధి అంటారు, నిర్గమ సమాధి అంటారు, తుర్యం అంటారు, తుర్యాతీతం అంటారు, పేర్లురా. ఎలా ఉంటే అలా ఉండిపోతాను. ఎందుకు ఉండిపోతాను? ఎల్లవేళ్ళ నేను అయి ఉన్నానని తెలుసు కాబట్టి అలా ఉండిపోతాను. పని ఉన్నప్పుడు పని చేస్తాను, లాగా ఉండిపోతే ఎలా కుదురుతుంది? మరి అన్నీ ఉంటున్నాయి కదా, ఇది ఉంది కదా, విద్య అంటే ఎలా కుదురుతుంది? ఉన్నంతసేపు చెయ్యి, దేహధర్మం చెయ్యి, ఈ పాత్ర ధర్మం చెయ్యి, పరమాత్మగా మిగులు. నీ లోపల అనంతుడుగా నువ్వు అందరినీ అనంతుడుగా చూడు. ఈ జగత్తుకు నేనే పరమాత్మ, ఈ నేలలోనే కదా జగత్తు మరి సృష్టింపబడదు. చూడు, ఎక్కడ చూసి ఈ నేనే ఉంటుందా లేదా? మన ఇంట్లో ఏదైనా ఈ నేనే ఉంటుంది. అంటే ఇల్లు కట్టలేదు కాబట్టి ఆ ఖాళీలో అలా ఉంటుంది. ఇల్లు కట్టారు, స్లాబ్ కింద ఈ నేను కదా, గదుల్లో ఈ నేను కదా, అదే నాలో ఉన్నది ఈ నేను. అసలు నేను కదా, అసలు నేనే అంతలో ఉందా లేదా? సనాతన ధర్మ రక్ష, సనాతనం ఆది అంతం లేదు. దాని నుంచి
ధర్మరక్షకుడిగా ఉన్నాడా లేదా, ధర్మంతో ఉన్నాడా లేదా, రక్షింపు చేస్తున్నాడా లేదా. ఈ జగత్తుకు నేనే తల్లి, తండ్రి, పూజ్యుడు, వీరుడు, సర్వశ్రేష్ఠుడు, నాతో సమానుడు కానీ అధికుడు కానీ లేదు. నేను అది పెట్టేసారా అందరికీ హెచ్వన్ న్యూస్ చదువుకున్నా కాబట్టి పాపం నిన్నటి వేటి కూడా చూసుకుంటారు. ఎందుకంటే అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారా, 1000 వస్తానంట రామకృష్ణ పెట్టిన దానికి. ఆ 1000 వస్తానంట సబ్స్క్రైబ్ చేస్తే యూట్యూబ్ కూడా అంట ఓల్డ్ మంది పెడతాడంట. జ్ఞానులకి అడిగి మరి ఎలా తగ్గుతుందో వాళ్ళకి అందరికీ పెడతాడంట. మరి 3 మంది తయారవుతారు. అట్లయినా నువ్వు ఎప్పుడో పెడతానంటే వద్దన్నాను. మరి అప్పుడు నాకు తెలీదు వివరణ, రామకృష్ణ వచ్చాక తెలుసు. అవునా కదా, నేను వద్దన్నానని అన్నవాడు నువ్వే కదా. నాకు అప్పుడు తెలియలేదు. అంటే అది అక్కడ జరిగేది లేదు, ఇప్పుడు జరిగేది ఉంది. అర్థమైంది. అలా అనుకోవాలి. అర్థమైందా? నేను పెడతానంటే అమ్మ పెట్టడం లేదు, ఏమి నువ్వు అనుకోవట్లేదు. రైటే, ఏ టైంకి ఏది జరిగిందంటే అది జరుగుతుందిరా. నిమిత్త మాత్రం అవును అనొద్దు, కాదు అనొద్దు. చిన్నప్పుడు తెలియక ఎక్కిపించిన జ్ఞానాగ్ని వల్ల పాపాలన్నీ దగ్ధం అయిపోతుంది. 24 గంటలు నేను బ్రహ్మం అనే భావనలో ఉన్నాను అనుకో, ఆ పాపాలు పోతాయి కదా. అవునా కదా? తెలియక ఎక్కిపించిన నువ్వు సత్సంగానికి రాకముందు ఎలా ఉన్నావు అవన్నీ కూడా ఈ బ్రహ్మజ్ఞానం వలన పోతాయి. పాపాలన్నీ అన్ని అవతారాలు నేనే, అన్ని యుగాలు నేనే. దీంట్లో వచ్చే కదా అన్ని దిశలు నేనే, దశలు నేనే, యుగాలు నేనే, కాలాలు నేనే, తీర్థాలు ఇవి చక్రంలో లేవా అన్నీ నేనే. సర్వం నేనే, సర్వం అండబెండ బ్రహ్మాండం అంతా నేనే లేని చుట్టూ అన్న ఆలోచిస్తే చక్రం కూడా వచ్చిందా లేదా. ఇంకా బోల్డ్ రాయొచ్చు, ఎందుకంటే అప్పుడు గాజుతో టేస్ట్ చుట్టూ రాయొచ్చు. లోపల నుంచి వచ్చినాయి యాత్రలు పూజింపబడేవి, పూజింపబడరాని అన్నీ నేనే. తీర్థయాత్రలు, కాలాలు నేనే, యుగాలు. ఈ నేనులోనే కదా ఏంటో అన్నీ జరుగుతున్నాయి. ఈ నేనులోనే కదా, దేహం నేనులో కూడా అన్నీ జరుగుతున్నాయి లేదా. దేహం ఉండబట్టి, దేహం లేకపోతే వీడు ఎల్లవేళ ఉంటాడు. ఈ లోపల ఉన్నాడు పంచభూతాల్లో వచ్చిన పని అయిపోతుంది. వీడు ఇలా ఉంటుంది. అది జీవించుండగా జీవన్ముక్తి అనుకో, అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు సుఖమై విదేహముక్తి కూడా అందుతుంది. అది మళ్ళీ పుట్టక నీ వ్యవహారం లేదు, మానక్కర్లేదు రోయ్. ఆత్మ అనాత్మ నేనే, ఆత్మ అనాత్మ నేనే, ప్రకృతి నేనే, దేహము నేను కదా. ముందు దేహం నేను కదని చెప్పి మహాత్ములు చెప్పిన వాటి తర్వాత నేను కదా. ఉన్నదంతా నాకు అలా ఖాళీ వచ్చేసి, ఈ ఖాళీలో కదా ఈ దేహాలన్నీ ఉంటాయి. దేహ సంబంధికులు అన్ని కోట్ల జీవరాశులు కూడా లేవా, అన్నీ నేనే, సర్వం నేనే. సర్వం అండపెట్టిన బ్రహ్మాండం నేను నేర్చుకుంటాను. ఏ పరిసరాల్లో ఎక్కడుండాలో అక్కడ, ఎక్కడ గుడ్డారు శ్రీలం యుద్ధాలు అంటారు. మనం ప్రపంచంలో ఎక్కడ పుట్టావా లేదా. ఇక్కడ ఏంటంటే భారతదేశంలో పుట్టి జ్ఞానిగా మనం ఉండగలుగుతున్నాం. ఎంతో ఆనందంగా లేదా. చక్కగా గోదావరి జిల్లా కాటన్ ద్వారా మనకి బ్రిడ్జ్ వేసినందుకే ఆ బ్రిటిష్ వాళ్ళు మంచి పని చేసేట్లేదు. మిగిలిన చట్టయే కొన్ని మంచి. మరి ఈవేళ మన అందరికీ మరి భోజనం పెడతాం కదా. గోదావరి పశ్చిమ గోదావరి కాదు, ఎన్ని చోట్ల పోయి నీరు వెళ్తాం. నాకు ఎక్కువ తెలియదు అనుకో, నాలెడ్జ్ ఎక్కువ లేదు. మరి అదృష్టం కదా, అన్ని విధాలా బాగుండి సిరి సంపదలు అన్నీ అదృష్టం కదా. ఈ అదృష్టంలో
అసలైన అదృష్టంతో ఉండగలుగుతున్నాను. అది అదృష్టవంతురాలు ఇందులో ఏయో ఉంటాయి. అవి ఏయో అలా వచ్చినాయి అలాగే పోతాయి. వాటి గురించి ఎందుకు సర్వవ్యాపకమైన నువ్వు ఎందుకు మళ్ళీ మాయలో మమ్మీకోవాలి? అర్థమైందా? అన్ని దేహాలు నేనే, అన్ని పాత్రలు నేనే అంతా, నేనే అంతా, ఆత్మ అనాత్మ నేనే, ఈ సృష్టి అంతా నేను కాదు ఏమీ లేదే. నేను తెలుసుకోవాల్సిన విషయం ఏమీ లేదు. నేను తెలుసుకోవాల్సిన విషయం ఏమీ లేదురా. నన్ను నేను తెలుసుకున్నాను. ఎవరు మీరు చెప్పినా చేసుకున్నాను కదా. చెప్పు. స్పెషల్గా తెలుసుకోక్కర్లేదు. సంఘంలో కలుస్తుంది తిరిగేస్తున్నాను. వాళ్ళకి ఏమవుతాయి నేర్పేస్తున్నాను. చాలా స్పెషల్గా ఏమి తెలుసుకో. బ్రహ్మం చదివించిన నిధిలో ఉంది. జరుగుతుందా లేదా? చదివించకపోతే ఈ చదువు రాదు కదా. అయినా చదువు లేకపోయినా అందరూ ఎక్కలేదా? అందరూ చదువుకున్నారా? పూర్వం నుంచి చూసిన అందరూ కొంతమంది చదువుకున్నారు. అలాగే ఇప్పుడు అందరూ చదువుతారు. కొంతమంది చదువుతారు. మన పూర్వం నుంచి అమ్మమ్మలు వీళ్ళందరూ చదివారు. ఏడు ముద్రోళ్ళైనా వాళ్ళకి తెలియలేదా? చెప్పు. వాళ్ళు మనలా జీవించలేదా? మనకన్నా తెలుగుగానే ఉన్నారు. ఇప్పుడు అంటే చదువు ఎక్కువైంది కదా. సమస్త ప్రాణులు ఉన్నది నేనే తెలుస్తుంది కదా. చదువుకున్నారు కాబట్టి మీకు ఈజీగా జ్ఞానం తెలుస్తుందా లేదా? చెప్పు. సుకృతం ప్లస్ ప్రయత్నం కూడా ఉండాలి. సృష్టి స్థితి లయాల కారణం నేనే. నేను లేని చోటే లేదు. ఇందాక మొక్కు ఇప్పుడు ఎండ అన్నీ నేనే. కాలంలో అన్నీ నేనే. నేను తప్ప రెండో లేదు. మీ వృత్తి ఏమి? బ్రహ్మాస్మి. నేను బ్రహ్మాండం తెలుసు. మీ వృత్తి ఏంటి? బ్రహ్మాస్మి. నేను బ్రహ్మాండం తెలుసుకున్నాను. దేహం నేను కాదని తెలుసుకున్నాను. మీ మతం ఏమి? ఎలాంటివి రాసుకున్నాను? ఆ రోజుల్లో వచ్చి ఈ రాసుకున్నాను. అది ముద్రించుకున్నాం కాబట్టి మళ్ళీ చదువు. నేను పెద్ద అయ్యాక చదువుతానన్న వాక్యం ఎక్కడ పోదు. లాస్ట్ ఏంది నేనే చదువుకుంటాను పెద్ద అయ్యాక. పెద్ద అయ్యాక అంటే వయసు వచ్చాక ఎవ్వరు గొడవలు లేకుండా ఏందో అలా చదువుకుంటా అంటే కోటి సత్కాలం అని ఎప్పుడు అంటాను. సత్సంగా అలాగే చదువుతున్నాను. మీ మతం ఏంటి? కామపదలో మోహము, లోభ, మోహ మదవత్సరాలు నేను మతం. పరమాత్మే అన్న దృఢ నిశ్చయంతో ఉన్నదే నా మతం. షడ్వర్గాలు ఈ అలౌకిక బోధలో ఉండవు. లౌకిక బోధలో ఉంటాయి. కోపాలు, క్రోధాలు, లోపాలు, స్వార్థాలు అవన్నీ ప్రపంచంలో ఉన్నాయా లేదా? అంటే ప్రపంచం ఏం చేయదు. ప్రపంచంలో ఉన్నది బ్రహ్మే. మన మనసులో ఉన్నాయా లేదా? అవి కాదు కదా. లౌకిక గురించి కాదు కదా. అలౌకిక గురించి. అందు గురించి ఏమీ లేవు. నా మాత్రం ఏంటి? సర్వసంగా పరిస్థితి ఉన్నది నేను. అలాంటి పొలాలు అన్నీ మానేస్తున్నా. చెప్పు. దాని మీద మమకారం లేకపోవటం కాదు. మమకారం ఉన్నట్టు ఇంకా అలా తటస్థంగా ఉంటాం దాంట్లో. అట్లా వైరాగ్యం వచ్చిందని అన్నీ నేనేం దానాలు చేయను. మా పిల్లలకి వచ్చుకుంటాను. వాళ్ళ పిల్లలకి వచ్చుకుంటారు. నాకు చిన్నప్పటి నుంచి వివేకానంద తండ్రిలో మాత్రం నేను ఉండను అని నిర్ణయం. నాకు గట్టి నిర్ణయం. ఏదో పుస్తకాలు ఏదో కొంతవరకునే కానీ అలా సర్వం ఏమి త్యాగం చేసేది. మీది ధ్యానం చేస్తాను. జన్మలో జన్మ లేని పని కావాలా? ఇప్పుడు కొంతసేపు బాగుండి మళ్ళీ మీకు ఆహం వచ్చేసి మళ్ళీ ఇచ్చుకోండి తిట్టేటట్టు చేయటం గొప్ప. కొంతవరకు ఇది గొప్ప. కానీ జన్మ లేకుండా చేయటం మరి అది మాట్లా అది చేయటమే మన ధర్మం. అర్థమైందా?
ఈ సుఖం ఏంటి? సామాన్యం. ఎంత ప్రశాంతంగా ఉన్నాయి. రాత్రి పాలన మాకు ఏముండదు, చక్కగా ఒకసారి అయిపోయి వేసిపోతాం. అప్పుడు నుంచి అలాగే ఉన్నామో లేదా, మళ్ళీ సాయంత్రం 9 గంటలకి ఎక్కేసి ఒక నిద్ర అయిపోయింది. నెల ఇలా అవుతాయేమో అన్నప్పుడు నచ్చింది. ఎలాగా అయిపోయింది కదా, నిద్ర అయిపోయింది కదా. అలా అక్కడ మంత్రం లేదు, ఏమీ లేదు. కళ్ళు తెస్తే ఇలా ఏమంటాను, కళ్ళు ముక్తే ఏమంటాను మాకు. ఈ ఇంద్రజాలం కూడా నాకు కానీ ఇంద్రజాలంలోనే ఉన్నానో లేదా, మాయ ఎక్కడికి ఏమో వెళ్ళిపోదాం. తలెత్తపోయేది కాదు. చీకటి తొలగించాలంటే ఏం చేయాలి? లైట్ వేయాలా లేదా? అలా నీతో నూడిపోవాలి. అంతేగాని మాయ తొలిగిపోతుందని మాత్రం భ్రమించుకోవాలి. అలా నేను బ్రహ్మాన్ని అలా బ్రహ్మంగా ఉండిపోవాలి. మాయ ఆటోమేటిక్గా అది ఏదో ఒక దాని మీద కదా ఉంటుంది మనసు. మీ లాభం ఏంటి? జ్ఞానం. సత్సంగం పెట్టుకున్నాక గవర్నమెంట్లో రాసి మీ భాగ్యం ఏంటి? వేరే భాగ్యమే కదా. సిరి సంపదలు ఎన్ని ఉన్నాయి బాయేసి చుట్టూ అలా పరమాత్మ వైరాగ్యాన్ని స్థానం చెట్టు మనసు, తింటు మనసు, కలుగు పట్టు మనసు. అదేం కాదు. వైరాగ్యం అంటే ఇటు వద్దేది కాదు, పట్టుకుంది కాదు. తనతో తానుగా రమించటం అన్నది నేనే అని తెలిసాక ఇంకేముంటుంది. అందరితో ఊరికే మాట్లాడటం నాతో నేను. నీ ఆస్తిని నిర్విషయానందమే, సమున్నత భావమే. అంతేనా? విశేషంతం లేదు కదా. ఈ త్యాగం ఏంటి? వాసన బయటకు రానప్పుడు మళ్ళీ మనసు లేకుండా సొంత మనసుతో ఉంటున్నాను కాబట్టి బయటకు రావట్లేదు. వాసన అవుతున్నాయా? త్యాగం చేసామని తెలియనప్పుడు వేరేగా 24 గంటలు ధ్యానంలో ఉండేవాడికి మళ్ళీ వాసన ఎత్తుకుంటుంది, శుద్ధ వాసన. ఆ వాకు బ్రహ్మే అనుకుంది. త్యాగమే కదా. కానీ త్యాగమే కాదు, సత్కాలక్షేమం. మనం ఇంకా బాగా ఉండగలుగుతాం, మనకే ఉపయోగపడతాం. బ్రహ్మవాకు అందరూ అర్థమైందా? యుగ యుగాలు మరి బ్రహ్మవాకులే కదా రాయించండి. నాలో వస్తేనే కదా రాయగలిగింది. మీ తోడు ఎవరు? భగవంతుడు, బ్రహ్మే. మీ తోడు నేడు ఆఖరి వరకు ఉండేవాడు ఆడారా? హాస్పిటల్లో అంతమంది ఉన్నా ఆపరేషన్ థియేటర్కి వెళ్ళినప్పుడు నువ్వు ఒక్కడి వెళ్ళాలి కదా. దేవంతో ఉన్నోళ్ళు అంతమంది బడిలోకి వెళ్ళినప్పుడు మీ అమ్మ నాన్న అందరినీ తెచ్చిపోతున్నావు, నువ్వు ఒక్కడే వెళ్తున్నావు. కాలు తెచ్చేటప్పుడు ఒక్కడే కదా స్నానం. చిన్నప్పుడు అంటే మనకు స్నానం లేదు కానీ మనకు అనిపించాలి. ఎందుకే ఇంకా నీ తోడు ఎవరో అని తెలిసింది కదా, ఊహ తెలిసింది కదా. బ్రహ్మే నీ తోడు నేను. అలాగే అందరు బ్రహ్మాలు కూడా ఆకర్షిస్తారు. మనం వారి యొక్క శరణాగతితో ఉన్నాం. ఉన్నదంతా నేనే అంతా, నేనే అంతా తెలుసుకున్నాడు. వెనకడుగు ఉండదమ్మా. ఈ మాయాజాలంలో కొట్టుకోడు. మాయ అనేది మాకు కనిపిస్తుంది, మాటే రాదు. మాయ గురించి మాట్లాడుతున్నాం. ఉన్నదంతా నేనే అంటే మాయ ఏంటాడు? ఆ నేనలోనే అన్నీ ఉన్నాయి. దేహానికి సంబంధించినవి ఉన్నాయి, పరమాత్మ ఉండేది ఉంది. అవునా? మీ ఆహారం ఏమి? ఆధ్యాత్మిక భోజనం తృప్తిగా. ఈ దేహానికి ఈ ఆహారం తీసుకున్నాం. పొద్దు టిఫిన్ బాగుంటాయి.
లేదు, తృప్తిగా ఆరగెత్తున్నాం. ఏది శాంతి? మౌనధ్యానమే శాంతి. ఇది ఉందని ఊరికి నాలుగు ఉందని కష్టమానం మాట్లాడితే జన్మం తెచ్చాను. అవసరం లేకపోతే మాట్లాడితే జన్మం తెచ్చాను. దీన్ని జాగ్రత్తగా వాడుకో. ఈ పాత్రని జాగ్రత్తగా వాడుకో. పాత్రలో ఉన్నవన్నీ కూడా జాగ్రత్తగా వాడుకో. అన్ని పనిముట్లు నీకు పనికొత్తలేదు. కాళ్ళు చేతులు అన్నీ అరిగిపోతాయిరా. జాగ్రత్తగా ఉండు. ఆరోగ్యం మహాభాగ్యం అనిపించిందా? గొప్పకి వెళ్ళకో. నీ కుటుంబం మట్టిగా చెయ్యి. ప్రపంచం అంతా నువ్వు చేయగలవా? కానీ జీవన్ముక్తిగా చేయగలుగుతుందో లేదో హెచ్ఎన్ న్యూస్ పెట్టుకుంటూ ఎవరు చూసినా జీవన్ముక్తిగా ఉండగలుగుతున్నారు లేదా? వాక్ అంటే అక్షర పరబ్రహ్మరా. చేతితో ఎంత కొంతవరకు చెయ్యొద్దని కాదు, చేస్తేనే కదా ఈ కాడికి వచ్చాం. అన్నీ చేయకుండా ఎలా వచ్చాము? అన్నీ చేస్తూ వింటూ మాట్లాడుతూ తింటూ జీవన విధానంలో అన్నీ జరిపించుకుంటా పరమాత్మ. సృష్టి యావత్కి ఏమి చేయలేము. సృష్టి యావత్కి చేసేది ఏదో పిల్లల మీద పెట్టినాడు. ఇదే చేయగలుగుతాం. ఈ త్యాగం అవునా? తెలుసున్నది తెలియటట్టు. అందరికీ భూములు తెలుసు, నాకు ఇంతే తెలుసు. సర్వం తెలుసు అందరికీ, నాకు ఇంతే తెలుసు. బ్రహ్మం విధిలో ఉందేమో, విధిలో ఉన్నది ఇలా జరిపించుకుంటారు. నాకు ఏ సంబంధం లేదు. మీ సౌఖ్యం ఏంటి? ఏది శాంతి? మౌనధ్యానమే శాంతి. అవునా? మీ సౌఖ్యమేమి? బ్రహ్మానందం. బ్రహ్మానందమే కదా. రోజంతా బ్రహ్మానందే కదా. అదే చూసిన నేనే కదా. నేను తప్ప రెండు రోజులు లేదంటే బ్రహ్మానందం కదా. చెప్పు. సృష్టి అంతా నేను, సృష్టి మూలం నేను. ఆది అంతం లేని ఆది దేవుడు నాలో ఉన్నాడా? అందరిలో ఉన్నాడు లేదా? అంతా ఉన్నాడా? మీ నేత్రాలు వేకము వేరే, వేకము ముట్టుకు వేరే. మీ బలమేమి? ఏ ఆలోచన లేకుండా ఆరోగ్యం మహాభాగ్యం. మరి బలంగా తిన్నాం అది జీవితం లేదు. తిన్నాం మీ బలమేమి? ఏ ఆలోచన లేకుండా ఆత్మ ఉంటుంది. మీ విశ్వాసమేమి? ఆత్మ నేను అని విశ్వాసం. ఇష్టం లేక నీ విశ్వాసమే. ఆత్మ నేను విశ్వాసం. నేను ఆత్మ అన్న విశ్వాసంతో జీవితం. ఆనందమేమి? సంపూర్ణంగా నేను మర్చిపోతాను. ఒక్క వాక్యం చాలు. శక్తి ఏమి? దైవాన్ని మరొకడం, దైవాన్ని మరొకడం పరమాత్మగా ఉంటుంది. శ్రేయస్సేమి? సంకల్పరాహిత్యమే పరమశ్రేయస్సు. సంకల్పాలు ఎత్తుకుంటాయి. మనం ఆ భావాలు పెట్టుకేకెత్తాం.
విశ్వాసము ఏమి, ఆత్మ నేను విశ్వసిస్తాను. ఆనందం ఏమి, సంపూర్ణంగా నేను మర్చిపోవటం. అలాగా ఈ శక్తి ఏమి, దైవాన్ని మరొకున్నట్టు. శ్రేయస్సు ఏమి, సంకల్పరాహిత్యమే పరమశ్రేయస్సు. పరమశ్రేయస్సు ఏంటి? సంకల్పరాహిత్యం. సంకల్పం ఎప్పుడు వచ్చినా దాన్ని రాహిత్యం చేసుకో. మీ బలమేమి, మీ విశ్వాసమేమి, మీ ఆనందమేమి, సంపూర్ణంగా నేను మర్చి సంపూర్ణంగా శ్రేయస్సేమి, సంకల్పరాహిత్యమే పరమశ్రేయస్సు. జీవితేమి, ఆత్మ చైతన్యంతో జీవితమే జీవితం. నేను తప్ప రెండు, నేను తప్ప రెండు. జీవితేమి, ఆత్మ చైతన్యంతో కూడుతుంది. మరి ఈ విశ్రాంతి ఏంటి? విశ్రాంతి విశ్రాంతి ఆత్మసాక్షి. నేత్రానికి ఆహారం సర్వత్రా భగవంతుడు రాజు. ఈ నేత్రాలకు ఆహారం సర్వత్రా భగవంతుడు. స్నానమేమి, బ్రహ్మానంద సముద్రం. ఈ దేహానికి స్నానం జరుపుకోము. దేవతార్చనేమి, దేవతార్చనేమి. మీ అలవాట్లేమి, మీ అలవాట్లేంటి? చైతన్యంగా వినటం, చదవటం, అనుభవించడం. మీ పుట్టినరోజు ఎప్పుడు? నేను బ్రహ్మని తెలిసిన రోజు. నువ్వు వచ్చావు ఎప్పుడైతే దేవుని ఇంకా నేను బ్రహ్మాన్ని చెప్పి అప్పటి నుంచి కదా పుట్టినట్టు. అసలు ముందే అంటే అయ్యే క్షయమైపోతుంది. నువ్వు బ్రహ్మావుతుందే క్షయం. నీ కర్తవ్యమేమి చెప్పిన సాధన చేసి జీవన్ముక్తి. మరి ఇంత రిలాక్స్ విషయాల్లో అలా మానక్కర్లేదు. విషయాల్లో మానేస్తే మీ పుట్టినరోజు ఎప్పుడు? నేను బ్రహ్మని తెలుసు. మీ కర్తవ్యమేమి? గురువు చెప్పిన సాధన చేసి జీవనం దేవుని దేవుడు ఉన్నది ఏది? మీ కృషి ఏమి? ఆసక్తి మనోరుగ్మత ఏమి? కృషి ఏంటి? మనోరుగ్మత ఆసక్తి
అలా ఆసక్తి. ఎంత రిలాక్స్. ఎంత రిలాక్స్. మూడు అటాచ్మెంట్ అంతా కూడా తేలికేసి మీరు ఇటులాగేసి ఇటులాగెత్తుకంటే ముగ్గురు వేసుకుంటారు. నాకు అలా చెప్పి వెళ్తారు. ఇలా కళ్ళు మూసుకొని కూర్చున్నారు ముగ్గురు అని చెప్పేసి. ఎందుకంటే బ్రహ్మతత్వంతో 24 గంటలు ఉండబట్టిన ప్రతి పుస్తకాలు అక్కడ చెప్తాయి. మీద రాస్తారు. మీ కృషి ఏమి, మీ కర్తవ్యం ఏమిటి? గురువు చెప్పిన సాధన చేసి జీవనముక్తిగా పొందుతారు. మీ కృషి ఏమి? మనోహృదయం రాసుకోవటమే మన కృషి. జీవితం ఏమిటి? బ్రహ్మంగా జీవించే భావించే జీవించే. నేను బ్రహ్మాన్ని విశ్రాంతిగా తీసుకు. దీనికన్నా మంచి విశ్రాంతి ఏమి లేదు. పట్టుకొట్టు మీద పడుకున్న నిద్ర రానప్పుడు విశ్రాంతి ఏమి. దేనికో ఏం వదలాలి? విశ్వాసత్వం. విశ్వసింపచే విశ్వాసం. విశ్వసించదు. ఈ విషయాలు ఈ విషయాలు ఈ విషయం ఇది కరోనా ఇన్ఫెక్ట్ మళ్ళీ అటు కూడా ఉంటుంది. మరి నీలో ఎలవేళ ఉంటున్నాడు బ్రహ్మ. చదువుకునే టైంలో చదువు ఖాళీగా ఉండదు. జీవితం ఏంటి? భగవాన్ భావంతో జీవించడం. మీ ధర్మం ఏంటి? ఎల్లవేళ బ్రహ్మభావంతో ఉంటుంది నా ధర్మం. జ్ఞాన సాధక దేన్ని ఆత్మ సాక్షాత్. ఇవేమి వదలాలి? విశ్వాసత్వం వదిలితే గంధంలో అంటారు. మరలా జన్మలో తెచ్చుకో. అలా ఇష్టం వేయడం అంతే. ఏం వదలాలి? విశ్వాసం. దేనికోసం చూడాలి? దేనికోసం చూద్దాం.
సంవత్సరం ఉందా లేచిపోయాను. పనేమి లేనప్పుడైతే అలా కూర్చోవచ్చు, పని ఉండగా పని చేసుకో. జీవితం ఏంటి? భగవాన్ నామంతో జీవితం. మీ ధర్మం ఏంటి? ఎలవేళ బ్రహ్మభావంతో. దీంట్లో స్లో అయిపోతుంది వాక్, కానీ మళ్ళీ తెచ్చుకుంది. సమాస్థితిలోనే అన్నీ మాట్లాడుతున్నాడు. అన్ని పనులు సమాస్థితిలోనే కదా. ఇది నేను చేశాను, ఈ దేహం ఇలా కానీ ఎప్పుడని అంటాను. వ్యవహారంతో అంటే అది వేరు. ఇది ఎప్పుడైనా మీ ధర్మం ఏంటంటే అలవేళ బ్రహ్మభావం. జన్మ సాధకత ఏమి? ఆత్మసంక్ష. అంతరం ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. అలా దీని జన్మ సాధకత ఏంటంటే ఆత్మసంక్ష. ఏమి వదలాలి? విశ్వాసం. దేనికోసం చూడాలి? దేనికోసం చూడాలి? భగవంతుని కోసం. యజ్ఞమేమి మాలిన్యం లేకుండా తెలుపుతున్నా. అందుకని అంటే దీంట్లో తోడు తగ్గిపోతాం కొంచెం, అలా ఉండిపోతుంది. దేనికోసం చూడాలి? భగవంతుని కోసం. యజ్ఞం ఏంటి? మనోమాలిన్యం లేకుండా ఉంటే యజ్ఞం ఏంటి? అన్ని యజ్ఞాలు కూడా కరెక్టే. జ్ఞాన యజ్ఞం కరెక్టే. ఏ విద్య గొప్పది? ఊరికేమో విద్య మళ్ళీ పుట్టుకుంటూ ఎలాగ వచ్చింది. ఏ విద్య గొప్పదంటే మనస్సు ఊరుకుంటే విద్య. ఏ రెక్కలతో ప్రయాణించాలి? తత్వమసి ఏకమేవా ద్వితీయం. నేను అన్న భావంతో చాలా ఉండిపోతుంది. రామకృష్ణ నేను మానేదండి. అప్పుడు ఒకలా అండి, అలా తత్వచారంతో సిట్టి. ఏ రెక్కలతో ప్రయాణించాలి? తత్వమసి ఏకమేవా ద్వితీయం. నీ శబ్దం ఏమి మళ్ళా జన్మకు రాని ఆత్మతత్వంలో ఉండాలి. దీనికి పట్టించుకో. ప్రపంచం దేహం మనసు పట్టించుకుని కొన్ని సాగిస్తుంటాయి. ఉన్నాం కదా ప్రపంచం, దేహం కానీ మనసు చెప్తుందా లేదా? సపరేట్. దేన్ని పట్టించుకోకూడదు. రిలాక్స్. చదువుకునే టైం క్లాస్ మానేసి కాదు, నీ ప్రాక్టికల్ కాబట్టి నువ్వు చదువుతున్నావు. నీ ప్రాక్టికల్లో ఎలా కుదురుతుంది? నువ్వు చదవాలి. నీ ప్రాక్టికల్. నీ శబ్దం ఏంటి? మరలా జన్మకు రాని సార్ ఆత్మతత్వంతో ఉండాలని. నాకు జన్మ రాయించు అంటాను. దేవుని కృష్ణ అయ్యి ఉన్నాను. దేన్ని పట్టించుకోకూడదు. ప్రపంచము, దేహము, మనసు. అశాంతి కారణం ఏంటి? ఆత్మసుఖం లేకపోవడం. అశాంతి కారణం ఏంటి? మీరు ఉంటున్నారా? మీరే ఉంటున్నారా? ఇంకా అదే స్వరం ఉండాలా? తిని
మళ్ళీ మళ్ళీ అంతే వాళ్ళ పని పట్టలేక ఆ యొక్క ఆధ్యాత్మిక తత్వం తెలియక మళ్ళీ తెలియదు. ఆశ్చర్యం ఏంటి, అందరూ చనిపోతున్నారు, నేను సావనన్న బాధ అని ఊరికే వెళ్తానే కానీ నేను చచ్చిపోతాను. ఇదో శ్మశానంలో రేపు కొంతలే పురాణం శుచివారే, అంతేగాని ఎక్కువ లేదు కదా. మన ప్రయత్నంతో ఎక్కువగా చేసుకోవాలి. నీ లక్ష్యం ఏంటి? జన్మాష్టమి. నీ లక్ష్యం ఏంటి? దేని మీద నేను మనసుని పెట్టి చెప్పు. నాతో నేను నానలేదా, అందువల్లే కదా. మరి ఏదైనా నేను ఇప్పుడు విత్తనాలి వండుకున్నాను, ఎలా అయింది, ఇంట్లో ఫ్యాన్ తిరగట్లేదు, కరెంట్ లేదు, ఏదైనా ఉండాలా. టైం వస్తే ఆడే మాట్లాడేస్తా. అయితే నేను అవన్నీ పెట్టుకొచ్చుకున్నానా చెప్పు. నాకు ఆ టీవీ పెట్టడం కూడా నేర్చుకున్నాను. నాకు ఎందుకురా టీవీ కూడా అజ్ఞానం, బాహ్యం ఉంది, ఇది బాహ్యం ఉంది, సెల్ కూడా. కానీ ఇది పెట్టుకుని జరుగుతుంది. ఆ టీవీ కూడా భక్తి టీవీ అవన్నీ మంచి, అలా రెండు కలిపి ఉన్నాయి కదా. కానీ ఎక్కువ మంది మామూలు ఇలా వాడేస్తారు సెల్. మనం ఏం చేస్తాం, మనం సెల్ ఫోన్ దీనికే వాడతాం. అవునా, ల్యాప్టాప్ కూడా మళ్ళీ వాడతాం, మళ్ళీ ల్యాప్టాప్ దేన్ని పట్టించుకోకూడదు. ప్రపంచము దేని అశాంతి కారణం ఏంటి? ఆత్మచింతలే. ఆశ్చర్యమేమి, అందరూ చనిపోతున్నా నేను సావనను బాగా ఆయన ఊరుకోబెడతాను. ఎప్పుడైనా ఎవరైనా వెళ్ళిపోయిందే కదా వేదాంతం ఉంటుంది, మళ్ళీ మనకి నీ లక్ష్యం ఏంటి? అది నిలబడాలి. వేదాంతం మార్చ వేదాంతం అంతా. నీ లక్ష్యం ఏంటి? జన్మరాహిత్యం. నాకు అభ్యాసం అయితే ఇలా కూర్చోగానే ఎందుకు వెళ్ళిపోతాను చెప్పు. అభ్యాసం మీరు చదువుకుంటా అంటే మీకు ఎలా అభ్యాసం, జ్ఞానం కూడా అంతేనా. తెలుసుకున్నాం జ్ఞానాన్ని, ధ్యానం. అలా ధ్యానం అభ్యాసం అది 24 గంటలు. నేను ఊరెళ్తే అన్ని రోజులు 10 కళ్ళు ఉంది. ఏదో వండేసుకుంటాం, బాగానే తింటాం, మళ్ళీ ఆ వంట సోది ఉండగా అలాగే వండుతాం కదా అనేసి అలా 24 గంటలు. వయసులో బాగా కూర్చోగలం. వయసు తగ్గింది, వయసు మళ్ళీ అందుకు దేహాన్ని పడుకునైనా సరే అస్తమానం కూర్చుంటే నడుము కాళ్ళు అదే పడుకుని అలా పెట్టేస్తాం. అర్థంగా ఎక్కువసేపు కూర్చోను. మరి వయసు కదా, వయసుని బట్టి అందు గురించి మీకు మీ వయసులోనే అన్ని స్ట్రిక్ట్గా చేసేసుకున్నాను. మీ వయసులో అలా కొద్ది అలసిపోతే నిద్ర వస్తుందా బాబా, దేహం అలసిపోయినా ఇలా మాట్లాడినప్పుడు అర్థమైందా. నాకంటే ధ్యానంగా ఉండి ధ్యానంగా కూర్చున్నాను, కానీ మామూలుగా అయితే పని చేస్తే 2 నెలలకు మనిషిని పెట్టుకోకుండా చేస్తే ఎంత నిద్ర వచ్చేసింది. ఇప్పుడైతే ఎరుపుతో ఎక్కువ పని లేదు, పని ఎక్కువ చెప్తే అంత ఎరుకుని మర్చిపోతుంది, నిద్రలోకి. అందు గురించి మామూలుగా చేసుకోండి. అందు గురించి నిద్ర సంకటం, మీకు తెల్లారుజామున నిద్ర ఉంటాను, సంకటం ఏదైనా నిద్ర ఉండాలి. దేహం నీ లక్ష్యం ఏంటి? జన్మరాహిత్యం. జన్మరాహిత్యం కదా నీ లక్ష్యం. సంసారంలో నువ్వు ఉన్నావన్న భావం లేకుండా నీలో సంసారం లేదన్న భావం. బ్రహ్మంతో ఉండు, ఆలోచనలు కట్టిపెట్టి బ్రహ్మం నేనన్ను పట్టుపెట్టి హాయిగా ఉండాలి.
అవునా? బ్రహ్మనేననే పట్టుతోటి ఉంటాం. నేను వదిలేసి అమ్మ వదిలేసి ఇదిగో రకంగా బ్రహ్మ, అన్ని బ్రహ్మే కదా. ఇది ఎక్కడ ఉందో మనకు తెలియదు. అద్య జాతాం యదా నారీ తదా షోడశవార్షికీం శతావర్షాంచ యో దృష్ట్వా నిర్వికారః సా షండకః. ఎవడు అప్పుడే పుట్టిన ఆడపిల్లను 14 సంవత్సరములు గల ఈడుగల స్త్రీని, 100 సంవత్సరముల వయసు కలిగిన స్త్రీని సమదృష్టితో చూసును, వారిని చూసినప్పుడు నిర్వికారుడై ఉండును అతడు షండకుడు అంటే నపుంసకుడు. భిక్షార్థమటనం యస్య విమూత్రకరణాయ చ యోజన్నాన్న పరం యాతి సర్వదా పంగురేవ సా. ఎవడు భిక్షాటనము కొరకును మలమూత్ర విసర్జన కొరకును మాత్రమే నడుచును, ఆమెడ కంటే ఎక్కువ దూరం నడవలేడు, అతడు అన్ని విధములా పంగువు కుంటివాడు అని చెప్ప. కొంతమంది ఎక్కువ నడవరా, ఎంతవరకు ఉంటారు చూడు ఎలా చెప్తున్నారు. తిష్టతో వ్రజతో వాపి యస్య చక్షుర్నరదోరగం చతుర్యాగం బోనం ముక్త పరిభ్రాట్సు ఉచ్యతే. నిలిచి ఉన్నప్పుడు కానీ, నడుచుచున్నప్పుడు కానీ ఎవరి దృష్టి 4 బార్ల కంటే ఎక్కువ దూరం ప్రసరించదు. అట్టి పరివిరాజుడు అందుడని చెప్ప. తెలివైన వాడి వ్యక్తి నాకంటే ఏమి తెలియదు, అర్థాలు చెప్పు. హితాహితం మనోరామం వసశోకావహంతు యత్ శ్రుత్వాపి న శృణోతీవ బధిరాః సప్రకీర్తితః. హితమైనది కానీ, అహితమైనది కానీ, మనోహరమైనది కానీ, దుఃఖకారకమైనది కానీ వచనమును వినియు ఎవడు వినని వాని విధముగా నుండును. విని వెళ్ళనట్టుండు, చూసి చూడలేనట్టుండు, నడిచి వెళ్ళలేనట్టుండు, మాట్లాడలేనట్టుండు, తినలేనట్టుండు, చదువుకోలేదా బతికేనట్టుండు. అతడు బతుకు చెవిటివాడుగా విని వెళ్ళనట్టుంటే మనసులోకి వెళ్ళలేనట్టున్నాను. ఈ అన్నిటికీ సరిబంధం లేదు మనం చెప్పుకుందాం. ఇంకా మళ్ళీ అర్థమైంది చెప్పవచ్చు. రోజు చెప్పుకునే కదా వాక్యం. సాన్నిధ్యే విషయాణం యస్సమత్తో వికారేంద్రియ సుప్తవాత్మవతే నిత్యం సవిక్షుర్మోక్త ఉచ్యతే. సర్వేంద్రియము కలవాడు విషయంలో సాన్నిధ్యమందు ఇంద్రియరహితుల వలెను నిద్రించుమాను వలెను ఎవడు సదా వర్తించు వాటి పురుషుడు ముక్తుడు అని చెప్పి. సర్వేంద్రియాలు ఉన్నారు, విషయాలు సాన్నిధ్యంలోనే ఉన్నాయి కదా. ఇదంతా ఇష్టం కదండి. అవన్నీ నొక్కడం, అవన్నీ ఎందుకు నేర్చుకునేది. ఆ తర్వాత కావాలనుకున్నప్పుడే నేర్చుకున్నాం, అవునా కదా. ఇంద్రియ రహితుల వల్లే ఉంటున్నానా లేదా చెప్పు. ఇంద్రియాలు సమస్యలు ఉంచుకుంటూ అవసరార్థం వాడుకుంటూ అలా ధ్యానంలో ఇంద్రియాలు మళ్ళీ ఇలాగా మాట్లాడు. ఇవన్నీ ఇంద్రియాలు నేను చెప్పినట్టు ఎన్నాయా లేదా, చదవమని చదువుతున్నాయా లేదా ఇంద్రియాలు.
ఇంద్రియ నిగ్రహం రా. పరమాత్మ ఉండేవాడికి అన్ని అదృష్టవంతురాడు. అన్నీ తనతోటే, తానే కదా అంత. నటాది ప్రేక్షణం ద్యూతం రమదాం సుహృతం తదా భక్ష్యం భోజ్యముదభ్యాం చ షణ్ణ పశ్చేత్ కదాచన. సన్యాసి నాటకం జూదం మితస్త్రీ, సన్యాసి నాటకము జూదము మితస్త్రీని భక్ష్యము భోజ్యము ఋతుమతిని ఆ ఆరింటిని అన్నడును చూస్తారు సన్యాసి. మనం సంసారం కదా మనకు. రాగం ద్వేషం మదం మాయా ద్రోహం మోహం పరాత్మసు షడైతాని నిత్యం మనసాపిన చింతయే. మరి పుస్తకంతో నేను చదివానా, ఇప్పుడు ఇలా చదువుతున్నా, ఎందుకు వస్తుంది చదవలసిందో అది అలవాటు. అలా వినగా వినగా అది అలవాటు అయిపోయింది మన పిల్లలకి. చూడగా 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 బ్రహ్మంగా అలాగే ఉండిపోతుంది. అవునా? ఇతరులేళ్ళ రాగమును ద్వేషమును మదమును మాయను ద్రోహమును మోహమును ఈ ఆరింటిని ఎత్తి సదా మనస్సులోనైనా చింతించాలి. రాగం రాకూడదు. జ్ఞానికి రా ప్రతీశ్వరులు మనమే కదా. మనకు ఏం రాకూడదు? రాగం రాకూడదు, ద్వేషం రాకూడదు, మర్మాచర్యలతో ఉండకూడదు, ద్రోహం ఉండకూడదు, మోహం ఉండకూడదు. దూరయాత్రాం ప్రయత్నేన వర్జయేదాత్మచింతక సదోపనిషదం విద్య ముక్తి హైతుకీం. ఎత్తి మనమే ఆత్మచింతన గావించుకోవచ్చు. దూరయాత్రను ప్రయత్నపూర్వకంగా వర్జించాలి. నేను ఇండియా అంతా తిప్పాను. ఇండియా మా బాబాయ్ తీసుకెళ్ళాను మద్రాసు చక్రవర్తి తీసుకెళ్ళి మరలా అక్కడ పెళ్ళాను. ఏదైనా కొట్టేసు కదా, నాకు ఎంత విడ్డూరం ఏమీ లేదు. ఎన్ని యాత్రలకు తిరిగినా ఉన్నది నేనే కదా. ఎట్లా అడిగారని వెళ్ళాను. ఎక్కడున్నా నేనే కదా. అడిగిపోయినా నేనే, యాత్రలైనా నేనే, ఊళ్ళైనా నేనే, ఈ ఖాళీలైనా నేనే. తెలుసుకున్నవాడు ఎక్కడికైనా వెళ్ళినా కూడా అలాగే ఉన్నానా లేదా? మరి ఇంట్లో వాళ్ళు అడిగినట్టు వెళ్ళాలి. మరియు మోక్షయుక్తమైన పురుష విద్యను సదా అభ్యసించాలి. దూరయాత్రను ప్రయత్నపూర్వకంగా వర్తించాలి. మరి దూరయాత్ర పూర్వం కాలుతో నడుచుకో. ఇప్పుడు విమానాల మీద కూడా యాత్ర, బస్సులు, ఎన్నో రకాలుగా కార్లు వెళ్తాయి. అపాపం మరి ఎక్కువ ప్రయాణం చేసి అలసిపోతే ఉన్న జ్ఞానం ఊడిపోతుందని నాకు లెక్కలో నీకు తెలుసా? ఆ బస్సులో అయినా ఖాళీగా ఉన్నప్పుడు నిద్రపోయిందండి. ఎందువల్ల చెప్పు? అలసిపోతే ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చిన మన ధ్యానం అని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటాను. అపమశటం వృద్ధ దృశ్యే కదండి అంతాను. అక్కడ నేనే, ఇక్కడ నేను అని తెలుసుకుంటానే కదా నేను. నేనే నేనే ఉత్తరాది దక్షిణ ఓటాను కూడా వెళ్ళాను. అపమశటం వృద్ధ మజిహ్మం నిత్యమాసదే ఇంద్రియాన్ని సమావృత్య పూర్ణో జ్ఞానేన సర్వస. సదా పాపరహితుడై, సదా అంటే ఎల్లవేళ కూడా పాపం లేనివాడి, చట్టత్వం లేనివాడి, చట్టత్వం వంచనారాయిత్రి, వంచన చేయకూడదు. నీకున్నది నువ్వు తిరుగు. సంపాదించుకో, తప్పే ఉంది. సృష్టి ఏమి లేవు, కష్టపడి సంపాదించుకోవచ్చు, తెలివితేటలతో సంపాదించుకోవచ్చు. అవునా? వంచనారైతే వర్తించు. తాబేలు తన అవయవం ఉపసంహరించుకున్నలాగా ఇందాక చెప్తున్నాను. ఇంద్రియాలను అన్ని వైపుల నుండి ఉపసంహరించుకున్నాను. ధ్యానశీలుడే అవసరానికి వాడు. అవసరం లేనప్పుడు నీతో ఇందాక చెప్పలేదు తాబేలు.
అప్రమత్త కర్మ భక్తి జ్ఞాన సంపన్న స్వతంత్రు. సాధకుడు అప్రమత్తుడై కర్మ భక్తి జ్ఞానములు కలవాడే. అవునా కదా? ఎప్పుడు అప్రమత్తుడు, ఎల్లవేళ ధ్యానిస్తుంది. అలా ఉండిపోతారమ్మా మొత్తం వదిలేస్తాం. ఎందువల్ల చిన్నప్పటి నుంచి అభ్యాసం మహాత్ములు. మరి స్వామి శివానంద గారి ఫోటోలో చూసేస్తుంది కదా, ఈ అనంతత్వం అంతా ఖాళీ వచ్చేస్తుంది. ఇంకా చిన్నప్పటి నుంచి అలాగే ఉన్నాను. ఈవేళ సాధన పెరిగింది, సాధన తగ్గిందని ఏమి లేదు నాకు. దేవుడు నేను కాదు, నేను అప్పుడు కూడా తత్వచారం చేసింది తెలియదు. సాధనగా అప్రమత్తుడి. నేను ఎప్పుడు టైం వేస్ట్ చేసుకున్నాను, ఆయువుని వేస్ట్ చేసుకున్నాను. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా చేసుకున్నాను. ఉన్న ఆయువుని ఉపయోగించుకుంటాను. అయిపోయాక ఎవరిస్తారు ఆయువు? ఏదైనా ఇస్తారేమో కానీ ఎవరే ఇవ్వలేదే కదా ఆయువు. కర్మ భక్తి జ్ఞానం కలవాలి. కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం, ధ్యానయోగం, అన్ని యోగాలతో ఆయుధం అప్రమత్తము. ఏన సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. దారం నన్ను మణిలో అని అంతే కదా, ఒక దారంలో వచ్చి ఉన్నట్టే. తత్సూత్రం ధారయేద్యోగి యోగ విత్తత్వ దర్శనం. దారం నన్ను మణులు లేదు దేన్ని జగత్తంతా ఇల్లు అనూసూతమై ఉన్నది. యోగజుడు తత్వదర్శి అయిన వాడు అంటే బ్రహ్మమును సూత్రం లేదు ధరించి దారంగా ఉన్నాను, బ్రహ్మగా ఉన్నాను. ఇవన్నీ గుర్తుపట్టాయి లేదా? ద్వంద్వ సహిష్ఠుర్న శీతం న సోష్టం న సుఖం న దుఃఖం న నిద్రాణం. నిద్రాణం న మాన అవమానే షడూర్మి వర్జితో. బ్రహ్మనిష్ఠుడు సదా ద్వంద్వ సహిష్ఠుడే. శీతోష్ణమును సుఖ దుఃఖమును అంటే అతి నిద్రను కాకుండా మానవమానమును షడూర్మను త్యజించి నింద అహంకారము మాత్సర్యము గర్వము దమ్మము ఈర్ష్య అసూయ వాంఛ ద్వేషము కామక్రోధములు లోమోహములు అని వీటిని విన్నాడు. తమ శరీరమును శవముతో సమానంగా తలంచి ఆత్మ కంటే వ్యతిరేక్తమైన దాన్ని అంతను బాహ్యాంతరంలో తలంచిన వాడే ఆత్మధ్యానం ఎత్తుడే. చెప్తున్నాను లేదా, మీకు చెప్తున్నాను లేదా? ద్వేష సుఖ దుఃఖ కామ క్రోధ రోగమో ఆది సృజ్వ సౌపు శవాకారమేవ సృత్వ స్వవ్యతి సృజ్య సౌపు శవాకారమేవ స్మృత్వ స్వవ్యతిరిక్తం సర్వమంత్ర బహిర మన్యమాన. టైప్ చూడు అప్పుడు అదిదా బ్రహ్మాత్ముడు ఉన్నారు. బ్రహ్మాత్మం బ్రహ్మవిద్రమత్వం బ్రహ్మైవతి బ్రహ్మకర్మ సమాధం. ఒకరు తిడతారని కాదురా, మనమే దేహం సేపు ఎవరున్నా వాళ్ళ ఉంటాను. నేను పిల్లలతో మరి ఆటలాడుకుంటా అన్నీ ఏదైనా మానేది అన్నీ చేస్తూ చూస్తూ బ్రహ్మాత్మ. అందరికీ నమస్కారం.